నమస్తే. నా పేరు రమాదేవి. మాది ఈతమొక్కల, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. మేము ధ్యానంలోకి రాకముందు ఫస్ట్ చెప్తాను. ధ్యానంలోకి రాకముందు మాంసాహారం తీసుకునేవాళ్ళము. మాంసాహారం తీసుకునేటప్పుడు ఎలా ఉండేది అంటే చిన్న విషయానికి కూడా కోపం ఎక్కువగా ఉండడము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, పిల్లలు ఏదన్నా గొడవ చేసినా ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము అట్లా ఉండేదన్నమాట. అయితే ఈ ధ్యానంలోకి ఎలా వచ్చామంటే, మా అన్నయ్య శశికిషోర్ వాళ్ళు ధ్యానంలో వచ్చారు. మమ్మల్ని ధ్యాన మహాచక్రానికి తీసుకెళ్ళారు, అమరావతి. ఇక ఆ తర్వాత నుంచి మేము అక్కడ చాలా అద్భుతంగా 4 రోజులు ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా గడిచాయి. చాలా అద్భుతంగా బాగుంది. ఇక ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మనం కూడా ఇక్కడ ఈత మొక్కల్లో ధ్యానం చేసుకుంటే అందరికీ తెలిస్తే అందరం చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక 5గురితో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత నుంచి మేము ధ్యానం రోజు కంటిన్యూ చేస్తూ వచ్చాము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారం, ఇంకా మాంసాహారం మానేసేసామన్నమాట. శాకాహారంలోకే వచ్చేసాము. ఫస్ట్ నేనే వచ్చాను మా ఇంట్లో, తర్వాత మా పిల్లలు, తర్వాత మా అత్తయ్య, మా మామయ్య. మా వారు అప్పటికి రాలేదు. ఏంది తినకపోతే బలం ఎలా ఉండేది అనేవాళ్ళకి, లేదు అది పాపాహారం, మాంసాహారం అనేసి మేము తినమని చెప్పాము. ఇంట్లో వండమని కూడా చెప్పేశాము. సరే, ఆయన ఇక ఫస్ట్లో ఫోర్స్ చేశారు వండమని, తర్వాత మటుకి ఫోర్స్ చేయలేదు. ఈ ధ్యానానికి వద్దని కూడా అనేవాళ్ళు ఫస్ట్లో. తర్వాత సరే వెళ్తే వెళ్ళారులే, చేసుకున్నారులే అని అనుకునేవాళ్ళు. ఇక అలా మమ్మల్ని పంపిస్తూ వచ్చేవాళ్ళు. ధ్యాన మహాచక్రానికి అయితే ఏమి, ఈ పిరమిడ్ క్లాసులకి అయితే ఏమి, పౌర్ణమి ధ్యానాలకైతే ఏమి, అన్నిటికీ పంపించేవాళ్ళు. అయితే చిన్నగా ఆయన కూడా ఏంటంటే, ఒకసారి నాతోటి చూద్దాం అన్నట్టుగా పిల్లల కోసం అనేసి కోటాలో వచ్చారు క్లాస్కి. అక్కడ అద్భుతంగా 3 రోజులు కోటాలలో క్లాసులు జరిగినాయి. ఆ తర్వాత ఆయన కూడా ధ్యానం అంటే ఇంత బాగుంటుందా అనేసి ఆయన కూడా చిన్నగా క్లాసులకి రావడం జరిగింది. నా అనుభవాలైతే అదే ఎప్పుడు వర్తమానంలోనే ఉండేదాన్ని కాదు. ధ్యానంలోకి రాకముందు ఏదో జరిగిపోయిన విషయాల గురించి ఆలోచన చేస్తా, ఒక పని చేస్తుంటే ధ్యాస ఆ పని మీద ఉండేది కాదు. ఏదో ఆలోచనలు చేస్తూ వచ్చేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వర్తమానంలోనే ఉంటున్నాను అన్నమాట. ఏ పని చేస్తుంటే ఆ పని మీదే ధ్యాస పెట్టడం అట్లా అది జరుగుతుంది. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా, మా ఇంట్లో వాళ్ళు కూడా అసలుకి ఏ చిన్న కష్టం వచ్చినా అదే పోతుందిలే అనే స్థితిలో ఉన్నాం. అంతకుముందు ధ్యానంలో రాకముందు ఏంటంటే, అయ్యో ఏంది ఇది మనకే వచ్చింది ఈ కష్టము అని ఎప్పుడు దుఃఖంతో అట్లా ఉండేవాళ్ళం. కానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇప్పుడు మడికి వచ్చిందిలే, అదే పోయిద్దిలే అనే స్థితిలోకి మా ఫ్యామిలీ మొత్తం అట్లా ఉన్నాం అన్నమాట. మా ఫ్యామిలీ మొత్తం అసలుకి ధ్యానంలోకి రావడము, మేమందరం ధ్యానం చేయడము, కట్టాలకైతేమి, కోటాల క్లాసులకైతేమి అసలుకి అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళడము మాకు చాలా ఆనందంగా, అద్భుతంగా. పత్రిజీ సార్ చెప్పే క్లాసులు అని మేము ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూనే ఉంటాము. ఇది చాలా 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 అద్భుతంగా ఉంది. పత్రిజీ సార్కి నా ధన్యవాదాలు, స్వర్ణలత మేడంకి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పిఎంసి ఛానల్కి నా కృతజ్ఞతలు. శాకాహారి ర్యాలీ చేసేటప్పుడు 101 రోజులు అఖండ ధ్యానం మా ఊర్లో జరిగింది. శాకాహారి ర్యాలీ 2000 మందితో శాకాహారి ర్యాలీ అద్భుతంగా జరిగింది. అసలుకి అది ఇక్కడ జరిగిద్దని అసలుకి ఎక్స్పెక్ట్ చేసిందే లేదు. కానీ అంత అద్భుతంగా సార్స్ అందరూ వచ్చి జరగడము చాలా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా అసలు చాలా బాగా చెప్పుకున్నారు, చాలా బాగా జరిగింది అనేసి.
చాలా బాగుంది. శాకాహార ర్యాలీలో మేము కూడా పాల్గొంటాము. చాలా బాగుంది. ఆ! అసలకి ఆ ఎనర్జీస్ అంటే ఒక శక్తి. మాకు అనుకోకుండా ఒక శక్తి అనేది బాగా ఒక బలం అనేది అసలుకి ఆ శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక బలంలాగా, శక్తిలాగా అసలుకి ఎంత ఉత్సాహము. అసలుకి తర్వాత కూడా ఎంత ఎనర్జీ చాలా చాలా బాగుండిద్ది అనమాట. చాలా చాలా బాగుంది. అనుభవం అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్‌లో అయితే నాకు అనుభవాలైతే రాలేదు. ధ్యానం ధ్యానం చేస్తున్నంటే ఒక గంట సేపు చేయంగా ఒక శూన్య స్థితిలోకి వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ కొంతసేపు అయిన తర్వాత నాకు వెలుగులనేయి వెలుగులనేవి కనిపించడము జరుగుతూ ఉండిద్ది. అది ఇప్పటికీ ఆ వెలుగులనేవి నేను ధ్యానంలో మడిక్కి కూర్చొని ఒక గంట సేపు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మడిక్కి నాకు ఆ వెలుగులనేవి ప్రతిరోజు నాకు అదొక అనుభవం అనమాట. అసలుకి కడతాలు వెళ్ళినప్పుడు అయితే ఆ బ్రహ్మ ముహూర్తంలో సంగీత ధ్యానము అది చేయడము అసలుకి నిజంగా ఆ కడతాలు వెళ్ళేదే ఆ 10 డేస్ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయడం కోసమే. ఆ సంగీత సంజీవ్ కింగ్ గారు ఆ సంగీతం ఫ్లూటు పత్రిజీ గారిది కానీ అసలుకి ఆ తబలా వాయించే గురూజీలు కానీ అసలుకి ఎంత బాగుంటుందో అసలు అద్భుతంగా ఉండిద్ది. కడతాల్ మడికి ప్రతి సంవత్సరము మా ఇంట్లో వాళ్ళు తప్పకుండా వెళ్తాము. ఒకళ్ళిద్దరైనా సరే. కడతాల్ పిరమిడ్‌లో లోపల ధ్యానం చేస్తుంటే ఒక ఎనర్జీ, వైబ్రేషన్స్ మన శరీరంలో వస్తూ ఉంటాయి. విశ్వశక్తి మనలోకి ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా ఉండిద్దనమాట. కడతాల్ పిరమిడ్‌లో ధ్యానం చేయడము. చాలా ఎనర్జీ శక్తి చాలా చాలా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి నా ధన్యవాదాలు. పత్రి సార్‌కి నా ధన్యవాదాలు. స్వర్ణలత మేడం గారికి నా ధన్యవాదాలు. పిఎంసి ఛానల్‌కి చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఇంట్లో ఉండి ఎక్కడో జరిగిన ప్రోగ్రామ్స్ మనం చూసుకోవడానికి ఈ ఈ కరోనా టైంలో కూడా అసలుకి మనం ఎక్కడికి క్లాసులకి వెళ్ళాం. కానీ పిఎంసి ఛానల్ వచ్చింది కాబట్టి దానిలో లైవ్ జరిగేవి ఎప్పటికప్పుడు అన్నీ సేతు విజ్ఞాన్ అయితే ఏమి, ఇన్నర్ జర్నీ అయితే ఏమి, ఎక్కడ క్లాసులు జరిగితే అక్కడ అన్నీ కూడా పిఎంసి ఛానల్లో మనకి చూపించడము, క్లాసులు వినడము, దాంట్లో వచ్చే మ్యూజిక్ పెట్టుకొని మనం ఇంట్లో ధ్యానం చేసుకోవడము అసలు అంతా చాలా బాగుంటుంది. కాబట్టి పిఎంసి ఛానల్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు.